వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ కి టైం దగ్గర పడుతోంది. క్షణ క్షణం అన్నట్టుగా అందరూ ఉత్కంఠగా ఫలితాలపై చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎలా జరుగుతుంది అని ఇరు పార్టీలకి సంబంధించిన శ్రేణులు, విపక్షాలు ఎవరి స్థాయిలో వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మేమంటే మేము అధికారం దక్కించుకుంటామని. అయితే ఒక రకంగా వైసీపీ చేస్తున్న తతంగాలు, గొడవలపై కొంత వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు. ఇదంతా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మైండ్ గేమ్ లో భాగంగా అనేది ఒక వర్షన్ వినిపిస్తుంటే, టీడీపీ లేదా ఎన్డీఏ కూటమికి సంబంధించిన గెలుపును ఓర్చుకోలేక ఇదంతా జరుగుతోందని ఒక పక్క వినిపిస్తోంది. రకరకాల విశ్లేషణలు, రకరకాల అంశాలు, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక కౌంటింగ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ కూడా చాలా ఉత్కంఠగా అన్ని విషయాల్ని, అన్ని అంశాలని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. అయితే ఒక్క విషయం మనం గమనిస్తే, స్ట్రాంగ్ రూమ్లో తీర్పు అనేది నిక్షిప్తం అయిపోయింది. సో స్ట్రాంగ్ రూముల్లో అవి చాలా భద్రంగా ఉన్నాయి. ఇంకొక పక్కన ఏజెంట్లు రెడీ అయిపోతున్నారు. మరొక పక్కన ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది అన్ని రకాలుగా భద్రతా సిబ్బంది, బలగాలు సన్నద్ధమైపోతున్నారు. పోస్టల్ బ్యాలెట్ కి, కౌంటింగ్ కి సంబంధించిన టేబుల్ ఎలొకేషన్స్ ఇవన్నీ కూడా వేగంగా ఒకదాని తర్వాత ఒకటి చాలా ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ 12 రోజులు ఇంకొక ఎత్తుగా చెప్పచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు కానీ, స్ట్రాంగ్ రూముల్లో నిక్షిప్తమైనటువంటి తీర్పు విషయంలో, భద్రత విషయంలో కానీ, జరుగుతున్న దాడులు కానీ, ఘటనలు కానీ, హింసాత్మక విషయాల్లో కానీ ఇవన్నీ ఇంకొక ఎత్తు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం అటు పల్నాడు, తిరుపతి, ప్రత్యేకించి చిత్తూరు జిల్లాల్లో అయితే రెడ్ అలర్టే కొనసాగుతోంది. ఏ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి హింసాత్మక ఘటనలు చూసామంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే రెడ్ అలర్టే. సో గుంటూరు జిల్లా తెనాల్లో కానీ, లేకపోతే వివిధ ప్రాంతాల్లో ఏపీ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకు ఒక సమాచారం వచ్చేసింది. హింసాత్మక ఘటనలు కౌంటింగ్ రోజు జరిగే అవకాశం ఉంది. సో ఇరు వర్గాల శ్రేణుల మధ్య బాహాబాహికి వెళ్లే అవకాశం ఉంది. శాంతి భద్రతల సమస్య ఉంటుంది. అలర్ట్ అవ్వండి అని ఇప్పటికే డీజీపీ హరీష్ గుప్తా చెప్పే నేపథ్యంలో, ఇంటెలిజెన్స్ చెప్పే నేపథ్యంలో ఒక రకంగా బలగాలు, పోలీసు అంతా కూడా శాంతి భద్రతల విషయంలో అలర్ట్ అయ్యారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపరీతంగా ఇళ్ల తనిఖీలు కానీ, సోదాలు కానీ చేస్తున్నారు. జిల్లాలన్నీ కూడా జల్లెడ పడుతున్నారు. ఎందుకంటే మొన్నటి జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో కొంత పెట్రోల్ బాంబులు కానీ, రాళ్ల బస్తాలు కానీ అన్ని గుర్తించడం జరిగింది. సో వీటన్నిటి విషయంలో కొంత అలర్ట్ గా ఉన్నారు. 3 రోజుల్లో మనం గమనిస్తే 301 ప్రాంతాల్లో ఇప్పటికే జల్లెడ పట్టేశారు. తనిఖీలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సో ఇవన్నీ ఒక ఎత్తు. మరొక పక్కన ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనకి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటపడటం, అది వైరల్ గా మారటం, ఎలక్షన్ కమిషన్ సీరియస్ అవ్వడం, ఆయన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం కావడం అనేది కూడా అసలు వైసీపీ ఏ స్థాయిలో గెలుపు కోసం తెగబడుతోంది ఇంకా ఈ ఘటనలన్నీ చూసిన అంశంపై అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. అంటే ఒక పక్కన పెరిగిన ఓటింగ్ శాతం ఒక అంశం, ఇప్పుడిప్పుడు ఈ ఘటనలన్నీ బయటకు రావడం, హింసాత్మక ఘటనలు చెల్లారకపోవడం, ముఖ్యమంత్రి గారు దేశంలో లేకపోవడం, కనీసం సమయంలో పాటించండి అని ఒక స్టేట్మెంట్ రాకపోవడం, అన్ని డాట్స్ కలిపితే ఏదో ఒక లింక్ ఉన్నట్టుగా కనిపిస్తాం. భద్రత ఒక అంశం, జరుగుతున్న ఘటనలో ఒక అంశం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న మరొక అంశం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించిన అసలు రచ్చ మళ్లీ నిన్నటి నుంచి ప్రారంభమైపోయింది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఒక రకమైన కిరికిరి జరుగుతోంది. అదేంటంటే, సామాన్యంగా పోస్టల్ బ్యాలెట్ పోలైన ఓట్లకి సంబంధించి అలొకేషన్ ఆఫ్ టేబుల్స్, ఏదైతే టేబుల్ కౌంటింగ్ ఏర్పాటు చేస్తారో దానికి ఒక నిష్పత్తి ఉంటుంది. సో 500 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకి సంబంధించి ఒక టేబుల్ని అలాట్ చేయాలి. సో అక్కడ 500 ఓట్లు పోలైతే దానికి ఒక టేబుల్ కౌంటింగ్కి ఇస్తారు. కానీ ఈ పోస్టల్ బ్యాలెట్ల టేబుల్ ఎలొకేషన్ విషయంలో, అంటే కేటాయింపుల విషయంలో కూడా ఇప్పుడు రచ్చరచ్చగా మారింది. చెప్పాలంటే గత ఎన్నికలతో పోలిస్తే 3.5 రెట్లు ఎక్కువ పోస్టల్ బ్యాలెట్స్ ఈసారి పోలయ్యాయి. ఆ పోలింగ్ టైంలో కూడా మనం చాలా కిరికిరి చూసాం. వాళ్ళ పేర్లు జాబితాలో లేకపోవడం, సరే స్టాంపింగ్ సరిగా లేకపోవడం, స్టాంప్ వేసిన సీలింగ్ సరిగా లేకపోవడం, లేదా ఫామ్ 12 సబ్మిట్ చేసినప్పుడు ఏదో ఒక రచ్చ, గొడవ చేయడం, అవన్నీ చూసాం. అయినా కూడా గతంతో పోలిస్తే గత ఎన్నికల్లో 1,19,000 పోలైతే ఈసారి దాదాపుగా 4,65,000 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. అంటే ఎంత కసిగా పోస్టల్ బ్యాలెట్లు గుద్దారు అన్నదానికి అనేక కారణాలు ఉన్నాయి. టైంకి జీతాలు ఇవ్వకపోవడం, సిపిఎస్ రద్దు విషయంలో నానా హంగామా, వాళ్ళని పెట్టిన తిప్పలు, కారణం ఏదైనా కూడా చాలా కసిగా
వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు అన్న విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక పక్కన పోలింగ్ టైంలోనూ జరిగింది, ఇప్పుడు కౌంటింగ్ టైంకి సంబంధించిన టేబుళ్ల విషయంలో కూడా రచ్చ ప్రారంభమైపోయింది. ఒక ఎన్టీఆర్ జిల్లాలోనే మనం తీసుకుంటే దాదాపుగా అక్కడ 17,600 పైచిలకు ఓట్లు పోలయ్యాయి. అంటే సుమారుగా 35 టేబుళ్లు వేయాలి, కానీ 13 టేబుళ్లే కేటాయించారు. సో ఇది కూడా రచ్చ బిగినవుతుంది. అంటే దీంట్లో కూడా ఏదైనా కుట్ర కోణం ఉందా? ఒకటి లెక్కింపు ప్రక్రియ ఆలస్యం చేస్తూ మరొక పక్కన ఓట్లు చెల్లలేదు అని చూపించే ప్రక్రియ కూడా వెనకాల జరుగుతోందని విపక్షాల ఆరోపణ ప్రారంభం చేశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన కిరికిరి రచ్చ టేబుల్ అంశం ఒకటే కాదు, వివిధ జిల్లాల్లో స్ట్రాంగ్ రూముల దగ్గర వర్షపు నీళ్లు వచ్చేయడం, కొన్ని స్ట్రాంగ్ రూముల దగ్గర ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఓపెన్ అయిపోయి ఉండడం. విజయనగరంలో కూడా మనం చూసాం, తమకు తెలియకుండా స్ట్రాంగ్ రూమ్ ని వైసీపీ ఎమ్మెల్యే అల్లుడి సమక్షంలో తెరిచారు, అసలు మాకు ఇంటిమేట్ చేయలేదని స్వయాన టీడీపీకి సంబంధించిన వాళ్ళంతా గొడవ చేసిన సందర్భం. మొత్తంగా కౌంటింగ్ దగ్గర పడే కొద్దీ రకరకాల హింసాత్మక ఘటనలు ఈ అంశాలు ఒకెత్తైతే, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ విషయంలో జరుగుతున్నటువంటి రచ్చ కిరికిరి ఎలా చూడాలి? కేవలం అధికార పార్టీ ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మాకు 150 వస్తాయి 160 వస్తాయని చెప్తుందంత మైండ్ గేమ్ గా చూడాలా? మరి అంత కాన్ఫిడెంట్ గా ఉంటే మరి ఈ తతంగాలు ఈ గొడవంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎందుకు దిగజారుతున్న పరిస్థితి కనిపిస్తోంది? రెడ్ అలర్ట్ ఒక పక్కన జిల్లాల్లో, ఇంకొక పక్కన వైసీపీ అభ్యర్థులు ఈవీఎం మిషన్లతో ఎటువంటి అరాచకం సృష్టించారో సీసీ ఫుటేజ్లు బయటపడటం, ఇప్పుడు ప్రత్యేకించి నిబంధనలు పాటించకుండా కొంత టేబుల్ ఎలక్వేషన్ విషయంలో కూడా ఎందుకు రచ్చ అవుతోంది? అలాగే పోస్టల్ బ్యాలెట్ల అంశం విషయంలో కూడా భద్రతకి సంబంధించిన చర్చ ఎందుకు జరుగుతుంది అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సత్యమూర్తి గారు, అమరావతి జేఏసీ బహుజన్ జేఏసీ కన్వీనర్ పోతుల బాలకోటయ్య గారు, అలాగే టీడీపీ నుంచి కమర్షియల్ సెల్ ప్రెసిడెంట్ డూండి రాకేష్ గారు. అందరికీ స్వాగతం అండి. సత్యమూర్తి గారు, మీతో ప్రారంభిస్తాను నేను. ఏంటి అసలు ఇది కౌంటింగ్ దగ్గరికి వచ్చే కొద్దీ ఏమేం వినాల్సి వస్తుంది, ఏం జరుగుతుంది అనేది అందరికి ఒక టెన్షన్ మునివేళ్ల మీద ఉన్నారు. రెడ్ అలర్ట్లు ఏంటి, ఆ ఈవీఎంలు పగలగొడతావేంటి, స్వయాన అభ్యర్థులే వీళ్ళు, అంతా తావసమా? అసలు ఒక డెమోక్రసీ రెస్పెక్ట్ అనేది కనిపించడం లేదు. ఇంకొక పక్కన ఈ పోస్టల్ బ్యాలెట్ల గురించి కూడా ఇప్పుడు రచ్చ ప్రారంభమైంది. మీ అభిప్రాయం ఏంటి? పోస్టల్ బ్యాలెట్లు ముందు నుంచి కూడా వివాదంగానే ఉన్నాయండి. వాళ్ళకి అంటే ఆ సౌకర్యాలు కల్పించటంలో గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఎందుకు అంటే మొత్తం ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా మాకు వ్యతిరేకంగా ఉన్నారు అనే విషయం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అర్థమైంది. అప్పటి నుంచి వాళ్ళు తీసుకుంటున్న ఈ చర్యలన్నీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్లు ఎట్లా తగ్గించాలి అంటే వాళ్ళు అవి ఎట్లా పోల్ కాకుండా చూడాలి అన్న తరహాలోనే సాగింది గవర్నమెంట్ వ్యవహారం అంతా. మొత్తం పోస్టల్ బ్యాలెట్లు పడితే మాకు వ్యతిరేకంగానే వస్తాయి అన్న ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన చాలా ప్రయత్నాలు ఫలించలేదు. ఎంప్లాయీస్ ఎక్కడికక్కడ వాళ్ళు పోట్లాడి మరి వాళ్ళ ఓటింగ్ రైట్ ని వాళ్ళు సాధించుకున్నారు. చాలా ఆ ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ కి ఇచ్చిన గడువుని ముందర ఎలక్షన్ కమిషన్ ఒక 2 రోజులు పెంచింది కూడా, ఎక్స్టెండ్ చేసేంత వరకు పోరాడారు. ప్లస్ ఈ గడువు కూడా పెంచింది, ఓ 2 రోజులు పెంచింది. అంటే అన్ని కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప వాళ్ళు తమ ఓటు హక్కును ఉపయోగించుకోలేకపోయారు. ఎవరైతే రాష్ట్రంలో వచ్చి పోలింగ్ నిర్వహించాలో వాళ్ళు తమ ఓటు వేసుకోవడానికి ఇంత కష్టపడాల్సి వచ్చింది. వేసిన ప్రతి వ్యక్తి కూడా, ఈ పోస్టల్ బ్యాలెట్ వేసిన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఉద్యోగి కూడా వాళ్ళకి మనం మాచర్ల ఆ ఏరియాలో నేను ప్రత్యక్షంగా చూశానండి. ఈ పోస్టల్ బ్యాలెట్ కోసం వాళ్ళు డబ్బులు ఇచ్చారు. వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా గానీ మీ డబ్బులు మాకు అవసరం లేదులేండి అని చెప్పి మరి తెలుగుదేశంకి ఓటేసి వచ్చారు. అంటే ఇది ఎందుకు ప్రస్తావించాల్సి వస్తున్నది అంటే ఎవరికి వేశారు ఏంటి అనేది వాళ్ళు చెప్పకూడదు, మనం చెప్పకూడదు. కానీ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వస్తున్నది అంటే ఆఖరి నిమిషంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డబ్బులు ఆశ చూపాలి అనే ఆలోచన రావటమే దౌర్భాగ్యం.
అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మొత్తం వాళ్ళకి టీచర్లకి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఆశ చూపి మొత్తం పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని ఉంటాయండి? నిజంగా అయితే ప్రజలందరూ ఓటు వేస్తే అంటే మామూలుగా పోలింగ్ పర్సంటేజ్ బాగా ఉంటే పోస్టల్ బ్యాలెట్లు పెద్ద లెక్కలోకి రావు, పెద్ద లెక్కలోకి వచ్చేవి కూడా కాదు. చాలా చాలా చిన్న శాతంలో ఉంటాయి పోస్టల్ బ్యాలెట్లు. అటువంటిది కూడా వదలకుండా ఈ ఓట్లు కూడా మాకే రావాలి. నీకు రావాలి అంటే ఉద్యోగస్తుల్ని జాగ్రత్తగా చూసుకో ఉండాలి. ఉద్యోగస్తులకి అంటే వాళ్ళకి కావాల్సిన ప్రావిడెంట్, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ కూడా గవర్నమెంట్ తీసేసుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉద్యోగులు సానుభూతితో ఎట్లా ఉంటారు? 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి అంటే ఇవన్నీ గమనించే ఇప్పుడు ఈ కిరికిరి స్టార్ట్ అవడం ఎలా చూడాలి? ఇప్పుడు ఏంటి అంటే ఈ మొత్తం ప్రాసెస్ ని ఓట్ల ఈ లెక్కింపు ప్రాసెస్ లో మీకేంటి అంటే లాస్ట్ టైం మనం చూసాం, చాలా ఓట్లు చెల్లని ఓట్లు వచ్చినాయి, చాలా చెల్లని ఓట్లు చాలా పోలైనాయి. చెల్లని ఓట్లు పోలు కావడం అంటే వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగస్తులు, వాళ్లే చెల్లని ఓట్లు వేశారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు చెల్లని ఓట్లు వేయటం కాదు, ఆ బ్యాలెట్ వేసిన దాంట్లో ఈ ఉన్న ఇటువంటి ఈ కౌంటింగ్ ప్రాసెస్ లో జరిగేవన్నమాట. మీకు ఎక్కువ టేబుల్స్ ఉండి ఎక్కువ మంది మనుషులు ఉంటే ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకొని దాన్ని కౌంటింగ్ లోకి తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే హర్రీగా చేస్తే అది ఏమవుతుంది అంటే మొత్తం అది ఆ పరిశీలనే కరెక్ట్ గా జరగదు, స్క్రూటినీ అనేది. అట్లా చెయ్యాలి అని చెప్పి ఏదో వీళ్ళేదో ప్లాన్లు వేస్తున్నట్టుగా కనపడుతున్నది. కానీ ఈ ప్లాన్లు ఎన్ని వేసినా కానీ అక్కడ మొత్తం ఒక 100 ఇదైనా అనుకోండి, 100 పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయితే అందులో దాదాపు 80 వరకు వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇది వాళ్ళు ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నా ఇదే లెక్క ఉంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా వ్యర్థ ప్రయత్నాలు, అనవసరంగా ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రాసెస్ ని, కౌంటింగ్ ప్రాసెస్ ని ముందరికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇప్పటికీ కూడా నేను చాలా ఎలక్షన్లు చూశానండి. ఏ ఎలక్షన్లో అయినా కనీసం అప్పటి వరకు ఎట్లా వ్యవహరించినా కానీ పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత న్యూట్రల్ గా అయిపోయేవాళ్ళు. కనీసం వాళ్ళు న్యూట్రల్ గా ఉండి న్యూట్రల్ గా నటించేవాళ్ళు. అదేంటో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కనీసం న్యూట్రల్ గా ఉన్నట్టు నటించట్లేదు. ఓపెన్ అయిపోయి వైసీపీ కార్యకర్తలో తెలీదు, వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులో తెలీదు. ఈ తరహాలో రాజ్యం జరుగుతూ ఉన్నది. అందుకని దీన్ని ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం ఇదంతా ప్లస్ మనం నిన్న మాచర్లలో అంటే ఆ ఈవీఎంలు వచ్చి ఒక ఎమ్మెల్యే వచ్చేసి ఈవీఎంలని ఆ విధంగా పగలగొట్టడం, ఇది ఎట్లా? ఆయన ప్రజల తరపున ఎన్నుకోబోయే అంత వ్యక్తి స్వయాన సిస్టమ్ ని, డెమోక్రసీలో ఉన్న వ్యవహారాన్ని తతంగానే గౌరవించట్లేదు అంటే అలాంటి వాళ్ళు అభ్యర్థులుగా మరి పార్టీలు పెడుతున్నాయి. అది కూడా ఇప్పుడు అధికార పార్టీ అలాంటి వాళ్ళని పెడుతుందంటే ఇది ఇక ఎవరి దౌర్భాగ్యమో అర్థం చేసుకోవచ్చు. అది ఏంటి అసలు ఆ వ్యవహారం? అసలు అతను వెళ్ళి ఆ పోలింగ్ బూత్ లోకి వెళ్ళి దౌర్జన్యం చేసి అక్కడ ఒక తెలుగుదేశం ఏజెంట్ ఉన్నాడండి, శేషగిరిరావు ఆయన పేరు. ఆయన ఏం చేశాడంటే ఆయన దీన్ని వస్తుంటే ఎమ్మెల్యేని అడ్డుకున్నాడు, ఎమ్మెల్యే తమ్ముడిని వాళ్ళని. నిన్న రాత్రి ఆ శేషగిరిరావు మీద గొడ్డలితోటి దాడి చేశారండి, అటాక్ చేశారు. అంటే ఎంత భయానక వాతావరణం! మీరు ఇందాక మీ ఇంట్రడక్షన్ లో చెప్పారు, పోలీసులు అడుగడుగున గాలిస్తున్నారు, కార్డన్ సెర్చ్ చేస్తున్నారు, అది ఇదని. మరి ఈ సంఘటన శేషగిరిరావు మీద అటాక్ ఎట్లా జరిగింది అంటే పోలీసుల్లో కింది స్థాయిలో ఇంకా మాచర్ల ఖచ్చితంగా చెప్పాలంటే పల్నాడు జిల్లా మొత్తం కూడా
పోలీసులు కింది స్థాయి పోలీసుల్ని ఇంకా మార్చలేదు. ఎందుకంటే సిస్టమ్ లో వాళ్ళు ఎంత వేళ్ళు ఉనికిపోయారు, ఎవరికి సహకరిస్తున్నారు అనేది ఇలాంటి ఘటనలు చూసినప్పుడు బయటపడుతున్నాయి. నేను మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను. టీడీపీతో కూడా మాట్లాడదాం మనం. కమర్షియల్ ప్రెసిడెంట్ డుండి రాకేష్ గారు ఉన్నారు. డుండి రాకేష్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకటి, మీరు గెలుస్తారు అన్నది విపరీతంగా చర్చ ఉంది. సరే, ఆ చర్చ పక్కన పెడదాం, ఫలితాలు వస్తాయి కాబట్టి చూద్దాం వేచి. కానీ ఈ పోస్టల్ బ్యాలెట్ల మీద, వాటి భద్రత పైన, లేదా ఈ టేబుల్ ఎలకేషన్ మీద ఎందుకు ఇంత రచ్చ అవుతోంది? ఇప్పుడు అనేక కథనాలు వస్తున్నాయి. విజయనగరంలో అది జరిగింది, లేకపోతే ఇక్కడ సీల్ వేయలేదు, లేకపోతే ఇక్కడ తెరిచేశారు, ఇప్పుడు టేబుల్ ఇవ్వట్లేదు కౌంట్ ప్రకారం నిష్పత్తిలో. ఏమంటారు మీరు? చంద్రిక గారు, ఏబిఎన్ ఛానల్కి ప్రేక్షకులకి మీ అందరికి కూడా శుభోదయం అండి. నేను చెప్పేది ఏంటంటే అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే, తెలిసి తెలియక కొంతమంది మాటలు నమ్మి, ఆ రోజు ఒక్క ఛాన్స్ అని నమ్మి వారు ఓటేయటం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఒక పెద్ద తప్పు అనే విషయం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్న మాట యథార్థం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను మంచోడిని అని చెప్తే నిజంగా మంచోడేమో, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం ఏమైందని చెప్పి దొంగ చేతికి తాళాలు ఇచ్చారు. ఈ రోజు ఆ దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏ విధంగా ఓట్లు వేయకుండా ఓటర్లను దొంగతనం చేశాడు, ఓటు స్లిప్పులు కూడా ఇది కూడా దొంగ నోట్లతో ఎలా చేశాడు, వేసిన ఓటును ఎలా కబ్జా చేయాలని చూస్తా ఉన్నాడు. ఈ రోజు వేసిన ఓటును కౌంటింగ్ లోకి రాకుండా కూడా ఎలా మ్యానిపులేట్ చేయాలో కూడా తెలిసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కొంతమంది అతను తొత్తు అధికారులను పెట్టుకొని ఎలక్షన్ కన్నా ముందు నుంచి కూడా, అందరినీ అనట్లేదండి, కొంతమంది మటుకు కంప్లీట్ గా ఇందాక పెద్దలు చెప్పినట్టు అవుట్రేట్ గా జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రమే పనిచేస్తున్నారు. వారికి ఏం ముట్టినాయో, ఏం ప్రామిసులు జరిగినాయో, ఏం ముడతా ఉన్నాయో తెలియదు. కానీ అట్లీస్ట్ చివరికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలని సైతం లెక్క చేయకుండా ఈ అధికారులు వ్యవహరిస్తున్న శైలి చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. వీళ్ళు నిజంగా అధికారులా, వీళ్ళు నిజంగా పోలీస్ డిపార్ట్మెంటేనా, లేకపోతే ఇంకొకటేనా? ఇంకోటి చంద్రిక గారు, అసలు ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ కౌంట్ కనుక మనం లెక్కేసుకున్నట్టయితే ఇంచుమించు మా లెక్క ప్రకారం 1,00,000 ఓట్లు పైన పోలింగ్కి రాకుండా బెదిరింపులు జరిగినాయండి. ఓవరాల్గా మీరు కనుక పర్సంటేజ్ చూసుకుంటే టోటల్ ఓట్లో నుంచి రాకుండా ఎంప్లాయీస్ కూడా 1,00,000 మంది పైన ఓటింగ్కి రాకుండా ఓటింగ్ వేయని పరిస్థితి ఉందంటే ఈరోజు ఎంత భయానక వాతావరణం ఈరోజు రాష్ట్రంలో సృష్టించారనేది తెలుస్తూ ఉంది. నిన్నటి నుంచి ట్రెండ్ అవుతా ఉంది రాష్ట్రంలో, ఒక రాష్ట్రంలో కాదండి, యావత్ భారతదేశంలో ట్రెండ్ అవుతున్న అంశం ఒక ఎమ్మెల్యే, 2-3 సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యే, అది ఇతను చాలా మంచివాడు, నా స్నేహితుడు, నా సన్నిహితుడు, నాకు ఆత్మ బంధువు అని స్వయానా జగన్మోహన్ రెడ్డి చెప్పి సర్టిఫికెట్ ఇచ్చిన ఒక ఎమ్మెల్యే పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడంతా అధికారులందరూ ఉండగా ఒక ఈవీఎం తీసుకొని పగలగొట్టారండి. చాలా ఆశ్చర్యం కలిగింది. పోలింగ్ జరిగి 7 రోజులు అవుతా ఉంది. ఈ రోజు వరకు ఈ విషయం బయటకు ఎందుకు రాలేదు? ఈ రోజు వరకు దీని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఈ రోజు వరకు దాని మీద కేసు ఎందుకు పెట్టలేదు చంద్రిక గారు? అసలు పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం సెక్షన్ 3 ప్రకారం చాలా కీలకమైన అంశాలు అందులో ఉన్నాయండి. పబ్లిక్ ప్రాపర్టీ ఏదైనా సరే డ్యామేజ్ చేసినట్టు కనుక ఉంటే మినిమం 5 సంవత్సరాలు జైలు శిక్ష అండి. ఎవరైతే అధికారులు విధుల నిర్వహణ వాళ్ళ విధులని ఆటంకాలు కలిగించినట్టుంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష. ఈ 2 కూడా కనుక 2 సాక్ష్యాలతో దొరికారు కాబట్టి ఇతన్ని అనర్హత వేటు వేయాల్సిందే. అసలు ఇతని మీద అనర్హత వేటు ఇమీడియట్ గా ప్రకటించాల్సిందే. కౌంటింగ్ ముందే దీని మీద ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే విజువల్స్ లో క్లియర్ కనబడతా ఉన్నాయి. ఎమ్మెల్యే ఆ మాదిరిగా రావటం ఏంటి, తీసుకొని పగలగొట్టడం ఏంటి, అడ్డొచ్చిన ఏజెంట్ని నీ సంగతి చూస్తామని బెదిరించడం ఏంటి, అంటే ఎంత దిగజారిపోయారు చెప్పండి. మళ్ళీ ముందు నుంచే సీసీ కెమెరా సర్వైవల్ ఉందని అందరికీ తెలుసు. మాచర్ల లాంటి సెన్సిటివ్ ఏరియాలో ఉన్నా కూడా అతను అంత బరి తెగిచ్చారంటే దానికి కారణం ఎవరండి? వెనకుండి ఎవరు కొమ్ము కాస్తున్నారు, వెనకుండి ఎవరు గొడుగు పట్టారు, నీకెందుకు నువ్వు వెళ్ళు, నేను నీకు అండగా ఉన్నా అని చెప్పిన వ్యక్తి ఎవరో కూడా తెలియాల్సిన అవసరం ఈ రోజు ఉందండి. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మంట కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే అడిగితే తీసుకొచ్చి మీరు ఆ కులపోళ్ళు కాబట్టే మీరు చేస్తున్నారు అని ఒక ముద్ర కూడా వేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాపాడటానికి ఖచ్చితంగా అందరూ చెప్పారండి. అది వాళ్ళు కులపోళ్ళు కాబట్టే మా మీద ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారన్న సంగతి ఆల్రెడీ జరుగుతూ ఉంది. నిన్న సాయంత్రం నుంచి మీరు చూడండి, ప్రతి దానికి తీసుకొచ్చి కులం ట్యాగ్ పెట్టడం,
ప్రతి దానికి దీని మీద యాక్షన్ తీసుకోండి అని ఎవరో ఒక పెద్ద మనిషి అతను ఏదో ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ మీద అతను పోరాడుతూ ఉంటే అతనికి ఒక కులం అంట కట్టడం, ఏదో ఒక కోర్టులో ఒక రిపోర్టు ఇది కరెక్ట్ కాదు కదా, ఇది చేసిన తప్పు అని చెప్పని ఒకటి అడిగితే అతనికి కులం అంట కట్టడం, ఎవరో ఒకద్దరు ప్రెస్ మీట్ పెట్టి చేసిన తప్పు కదా అంటే అతనికి కులం అంట కట్టడం, ఇది లేదు అది లేదు. చివరికి వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే ప్రతి దానికి కులం అంట కట్టి ఒకళ్ళ ప్రజా సమస్యల మీద పోరాడకుండా మాట్లాడకుండా చేసి అక్కడికి ట్రిగ్గర్ సెక్షన్ 3 ప్రకారం ఇదండి, ఈ పనికి చేస్తే ఇది శిక్ష ఇలా అని చెప్తున్నప్పుడు కళ్ళ ముందు సీసీ ఫుటేజ్లు కనపడుతున్నాయి, దొంగలు ఎవరో కనిపిస్తుంది, ఆత్మ బంధువులు అని చెప్పినప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అని చర్చ. పోనీ దాంట్లోకి వెళ్ళట్లేదు, ఎవరెవరు ఆత్మ బంధువులు వాళ్ళ ప్రవృత్తి ఎలా ఉందో దాంట్లోకి వెళ్ళట్లేదు. కానీ ఇన్ని కనిపిస్తున్నా 150కి పైన దేశమంతా షాక్ అయ్యేలా రికార్డ్స్ వచ్చేంత మెజారిటీ సీట్లు కౌంట్ వస్తుందని చెప్తున్నా, మరి ఇవన్నీ బయటపడుతున్నప్పుడు ఎలా చూడాలి? ఒకటి, మీరే ఓడిపోతున్నారు కాబట్టి ఇలాంటి రీజన్స్ అన్ని ఎదుర్కొని గొడవ చేస్తారని అధికార పార్టీ ఆరోపణ చేస్తుంది నిన్నటి నుంచి. మేం బానే ఉన్నాం, ముహూర్తాలు పెట్టించుకున్నాము, ఆ ఎన్డీఏ కూటమిలో ఓడిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఇట్లాంటి గొడవలు చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ మీడియా అని అంటున్నారు. మీడియాను కూడా ఎవరే పక్షమో కలిపేశారు. మీరేమంటారు? మీరు ఓడిపోతున్నారు కాబట్టి ఈ తతంగాలంతా. నేను ఒకటే అడుగుతున్నా చంద్రిక గారు, మేమే గనక ఓడిపోయేటట్టయితే ఈవీఎం పగలగొట్టాల్సిన అవసరం ఎమ్మెల్యేకి ఎందుకు వచ్చింది? మేమే గనక ఓడిపోతున్నట్లయితే చంద్రగిరిలో మా ఎమ్మెల్యే అభ్యర్థి మీద కారుతో 100 మంది రౌడీ మూకలతో దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ రోజు వరకు గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా మీద అనేక ఆరోపణలు చేసి ఏది కూడా ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. సరే, అది వేరే సబ్జెక్టు. ఈ ఎలక్షన్ టైంలో అయినా సరే ఇన్ కేస్ తెలుగుదేశం పార్టీ వారు కనుక దాడిలో ఉన్నారు అని తెలిస్తే ఎలక్షన్ కమిషన్ కన్నా ముందు, వాళ్ళు చెప్పే మీడియా ఛానల్స్ కన్నా ముందు వీళ్ళే ఏదో ఒక ఫోటో ఉంటది, ఏ లోకేష్ గారితోనో చంద్రబాబు గారితోనో దిగిన ఫోటోలు తీసి సాక్షి మెయిన్ హెడ్డింగ్ మొత్తం కూడా వేసి విపరీతమైన ఫోటోలు వేస్తారు. ఇదిగో తెలుగుదేశం పార్టీ వారు, ఇదిగో ఇతను లోకేష్ తో ఫోటో దిగాడు, ఇదిగో చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగారు అంటే వీళ్ళు ఖచ్చితంగా పచ్చ జెండానే, వీళ్ళు ఖచ్చితంగా ఒక బ్రాండ్ వాళ్ళే, వీళ్ళే దాడులు చేశారని విపరీతమైన ఫోటోలు వేసేవాళ్ళు. మరి ఏమైపోయినాయండి ఇవన్నీ? పెట్టమనండి బయట. ఎవరు ఆపారండి మిమ్మల్ని? మేము ఆపామా? తీయండి ఫోటోలు బయటికి. ప్రజలు కదా మిమ్మల్ని చేదరించుకుంది. ఒక ఎమ్మెల్యేనేమో పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటర్నే కొడతాడు, ఒక ఎమ్మెల్యేనేమో పోలింగ్ బూత్కి వెళ్ళి ఈవీఎంఏ పగలగొడతాడు, ఇంకొక ఎమ్మెల్యే అభ్యర్థి ఏమో ఏకంగా అభ్యర్థి మీద యూనివర్సిటీలో దాడే చేపిస్తాడు. ఏం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో? అసలు అర్థం కావట్లేదు. దానికి వాళ్ళు చెప్తున్న నిర్వచనం మీరు భయపడిపోతున్నారు, మీరు ఓడిపోతున్నారు. వాళ్ళు చెప్తున్న నిర్వచనం మీరు ఓడిపోతున్నారు, మీరు భయపడుతున్నారు. ఇప్పుడు ఎవరిది వాళ్ళు కవర్ చేసుకోవడానికి ఇలానే చెప్తారండి. నేను నిన్న కూడా ఒక చోట చెప్పాను, నిజంగా కనుక వీళ్ళు ప్రమాణ స్వీకారానికి సిద్ధమైతే వీళ్ళు కాదు స్థలం ఎతకాల్సింది, వీళ్ళు ఇన్స్టిక్ట్ చేయాలి. దానికి ఒక ప్రభుత్వం ఉంది, ఒక అధికారులు ఉన్నారు, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఏర్పాట్లు చేయాల్సింది. అంతేగాని ఈయన వచ్చి నేను గ్రౌండ్ క్లీన్ చేపిస్తున్నా, నేను టెంట్ వేపిస్తున్నా, నేను మేకులు కొట్టిస్తున్నా, నేను బ్యానర్లు కట్టిస్తున్నా, ఈ ఎక్స్పోజ్ ఎందుకు? వీళ్ళకల్లా ఏంటంటే ఇందులో ఒక ముఖ్యమైన కోణం ఉంది చంద్రిక గారు. పోస్టింగ్ బ్యాలెట్ లో కౌంటింగ్ లో ఎప్పుడైనా సరే ఫస్ట్ బ్యాలెట్ లో కౌంటింగ్ లో ఎక్కడ ఏ టేబుల్ మీదైనా సరే స్టార్టింగ్ అయ్యేది పోస్టల్ బ్యాలెట్ తో. ఈ పోస్టల్ బ్యాలెట్ దగ్గర వివాదం కనుక చెలరేగించగలిగితే మిగిలినదంతా కూడా వివాదంతో మేము సద్దు మునగొచ్చని ఒక కుట్ర కోణంతో వీళ్ళిదంతా కూడా చేస్తా ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్కి టేబుల్ తగ్గించాలన్నా పోస్టల్ బ్యాలెట్ దగ్గర సీల్ సరిగ్గా వేయలేదు, ట్యాంపు సరిగ్గా వేయలేదు, లేదా సంతకం సరిగ్గా లేదు, ఇటుపోయింది. ఇలా అక్కడ స్టార్టింగే ఉదయమే ఓపెన్ చేసిన పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి కూడా గొడవ సృష్టించడం మొదలు పెట్టాలి. ఇది వాళ్ళ మెయిన్ ఎజెండా. అక్కడి నుంచి కనుక మొదలు పెడితే ఆ తర్వాత గొడవ ఎటుదారి తీస్తే కొట్టుకుంటావా, తగలబెట్టేస్తావా, ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది అధికారులు వాళ్ళ సన్నిహితంగా మనకి ఎలక్షన్ కమిషన్ కొన్ని నిబంధనలు, ప్రోటోకాల్స్, పద్ధతి ఉంటది కదా. ఇన్ని పోలైతే ఇన్ని టేబుల్లు, ఇంతమందికి ఇంత ఏజెంట్లు, లేకపోతే ఇది వాళ్ళ సమక్షంలో వీళ్ళ సమక్షంలో ఓపెన్ చేయడం, తాళాలు వేయడం, ఇది కదా ప్రొసీజర్స్. ఇవి ఎందుకు ఫాలో కావట్లేదు? అది పోనీ వాళ్ళు సరే గొడవ చేస్తున్నారు. అధికారులకు అనేది ఒక బేసిక్ నిబంధనలు ఉంటాయి కదా. మీరు అడిగిన 100% వాస్తవం. ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా దాని మీద ఎంక్వైరీ చేసిన మాట వాస్తవం. వాళ్ళు ఎవరికి ఆర్డర్ ఇస్తారు? ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ గా కింద అధికారికి ఆర్డర్ ఇవ్వరు కదా, కన్సర్న్ చీఫ్ సెక్రటరీకి ఆర్డర్ ఇస్తారు.
చీఫ్ సెక్రటరీ ఎవరికి ఆర్డర్ ఇస్తారు? డీజీపీకి ఆర్డర్ ఇస్తాడు. డీజీపీ ఎవరికి ఇస్తారు? ఎస్పీకి ఇస్తారు. ఎస్పీ ఎవరికి ఇస్తారు? డిఎస్పీకి వెళ్తుంది. డిఎస్పీ దగ్గర నుంచి సిఐకి వెళ్తుంది. సిఐ నుంచి ఎస్ఐ. ఆ కింద ఉన్న వాళ్ళు కదా అసలు సంగతి, అక్కడ వాళ్ళు కదా అసలు చెయ్యండి. వాళ్ళేంటి చివరికి కాగితం మా దగ్గరికే కదా వచ్చేది, మేము ఏది రాస్తే అది రైట్ అనుకొని రాసి పంపిస్తా ఉన్నారు. దీని మీద రివ్యూ చేయాల్సిన బాధ్యత మళ్ళీ ఉన్నతాధికారులది. రివ్యూ చేయకుండా వీళ్ళ మీద మళ్ళీ అప్పీల్కి వెళ్తున్నారు కదా, ఇమీడియట్ గా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా. ఎస్పీకి బిందు మాధవ్ గారు పల్నాడు జిల్లాలో చాలా క్లియర్ గా చెప్పారు ఎలక్షన్కి వెళ్లే ముందు, సార్ కింద అధికారులు దాదాపు 28 సెగ్మెంట్లలో డిఎస్పీ కన్నా కింద అధికారులను మనం మార్చాలి, మార్చపోతే ఎలక్షన్ సవ్యంగా జరగం. ఏదైతే ఈ ఏరియాలో పల్నాడు ఏరియాలో పోలీసులే వాళ్ళకి అన్ని లీకులు చేస్తా ఉన్నారు, వెహికల్ చెక్ చేయాలి, ఈ రూట్ లో వచ్చే వెహికల్స్ అన్ని చెక్ చేయాలని మేము చెప్తా ఉంటే వీళ్ళే ముందుగా ఇంటిమేట్ చేస్తా ఉన్నారు. అక్కడ దాడులు జరిగే అవకాశం ఉంది, మీరు చేయాలనంటే అక్కడ దాడులు జరిగే అవకాశం ఉంది, మీరు జాగ్రత్త పడడానికి వీళ్ళే ముందు చెప్తా ఉన్నారు. మేము సెట్ లో పదే అక్కడికి వెళ్ళి యాక్షన్ తీసుకోండి అని చెబితే అక్కడ లోకల్ ఉన్న పోలీసులు తీసుకోవట్లేదు. ఎందుకనంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వాళ్ళతో బాగా ఇమిడిపోయారు. ఈ ఇమిడిపోయిన దాన్ని బయటికి తీలేకపోతున్నాం. తీయాలంటే దానికి గల ఏకైక కారణం 28 సెగ్మెంట్లలో కింద స్థాయి అధికారుల్ని ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప ఎలక్షన్ సజావుగా సావదు అనే రిపోర్టు చాలా క్లియర్ గా బిందు మాధవ్ గారు ఇవ్వటం జరిగింది. దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఆ 28 సెగ్మెంట్లు ఏంటి? ఈ రోజు ఈ విధంగా ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి ఒక బూత్ లో కాదండి 7 బూతుల్లో పగలగొట్టిన దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు సీసీ కెమెరా విజువల్సే ఒక్కటి కాదు, ఈ రోజు ఒక్కటే బయటకు వచ్చింది. రేపేళ్ళింట్లో మీకు మిగిలినవి కూడా బయటకు వస్తాయి. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదే ఎమ్మెల్యే 7 బూతుల్లో ఈవీఎంలు పగలగొట్టాడు. కానీ ఇప్పుడు వరకు ఎందుకు దాని మీద తీసుకోవాలి? ఏదన్నా అడిగితే కింద నాయకులు ఏదో రిపోర్ట్ రాలేదు. మేము పసుపు చొక్కా వేసుకొని ఉన్నాం, మేము మాట్లాడేదాంట్లో సాక్ష్యం ఉండి పేపర్ ఉంటేనే మేము మాట్లాడతాం. ఇవాళ కాదు, కౌంటింగ్ తర్వాత అయినా కౌంటింగ్ ముందైనా మేము వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మేము చెప్పిన మాట మీద మేము నిలబడి ఉన్నాం. ఒక బ్రేక్ తీసుకుందాం. మనతో పాటు ఉన్నారు అమరావతి బహుజన్ జేఏసీ కన్వీనర్ పోతుల బాలకోటే గారు. బాలకోటే గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎస్, ఏం చెప్తారు? 12 రోజులు ఉంది కౌంటింగ్ కి. ఏంటి అసలు ఇవన్నీ? ఈ 12 రోజులు అందరూ కూడా నిమిషం గంట లెక్క పెట్టుకుని ఉంటున్నట్టుంది పరిస్థితి. రెడ్ లైట్లు, అరాచకాలు, ఈ భద్రత కరెక్ట్ గానే ఉందా? ఈవీఎంలు సేఫా, బ్యాలెట్లు సేఫా? ఈ రకరకాల కథనాలు ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? 12 రోజులు ఎలా గడుస్తుంది అంటారు? జయచంద్ర గారు ధన్యవాదాలు. సత్యమూర్తి గారికి అలాగే రాకేష్ కూడా జయభీములు. జయచంద్ర గారు, చిలకపస్తీలో చిలకొచ్చి చీటీ తీసింది. ఆ సీటీలో రాముడున్నాడా రావణుడున్నాడా అనేది తేలాలి. ఇప్పుడు ఆ ప్రక్రియ జరుగుతుంది. రాముడొస్తే ఆనందపడతాం, రావణుడు వస్తే మళ్ళీ ఉద్యమాలు చేస్తాం. ఏముంది ఏమిటి అనేది ఎవరు రాముడు ఎవరు రావణాసుడు అది కూడా కొద్ది క్లారిటీ ఇవ్వండి, నాకు తెలియట్లేదు వాళ్ళిద్దరు ఎవరని. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మేము రాముడు రావాలని కోరుకుంటున్న వాళ్ళం, రావణ పరిపాలన చవి చూసిన వాళ్ళం. తప్పనిసరిగా ఓటరు కసికసిగా ఓట్లేసాడనేది మా భావన. ఇష్టపడి ఓట్లేసాడనేది అధికార పార్టీ యొక్క భావన. కసితో ఓట్లేశాడు, కోపంతో ఓట్లేశాడు కాబట్టి 81.86% ఓట్లకు పోలైంది. 3,39,00,000 మంది ప్రజలు ఓట్లేశారు. పోతే విజయచంద్ర గారు, ఎన్నికల ప్రక్రియ అంటే ఏదో తాడు బొంగరం లేని కార్యక్రమం కాదు. భారత ఎన్నికల కమిషను 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, వేలాది మంది పోలీసు బలగాలను పెట్టి, నెలలతో పాటు చేసిన ఒక ఎక్సర్సైజ్, ఒక పవిత్రమైన యజ్ఞం. ఈ యజ్ఞంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి రాక్షసులు వెళ్ళిపోయి ఈవీఎంలను బద్దలు కొడుతుంటే ఏం చెయ్యాలి? ఎందుకు ఈ కాలాతీతం? ఎన్నికల కమిషన్ ఏం చర్య తీసుకోబోతుంది? దాని విశ్వసనీయత ఏమిటి? పైపెచ్చు దాన్ని అడ్డుకున్న ఏజెంట్ నంబూరి శంకర్రావు తలబద్దలు కొట్టడం ఏంటి? ఇప్పటి వరకు మాట్లాడుతున్న జోగి రమేష్ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ తలకాయలు ఏ మొలకాయల్లో పెట్టుకుంటారు? దించుకుంటారా, దించుకోరా? ఇదేనా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే చేసిన వికృత చేష్ట? ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా మంచివాడు, నాకు అత్యంత సన్నిహితుడు, మీరు అఖండ మెజార్టీతో గెలిపించండి,
మీరు గెలిపిస్తే మరింత పైకి తీసుకెళ్తాను. ఇదేనా ప్రజాస్వామ్య ప్రక్రియ? ఎన్నికల కమిషన్ మొట్టమొదట ప్రకటించింది 2024 ఎన్నికలను మేము జీరో వైలెన్స్ లక్ష్యంగా పెట్టుకున్నామని. ఏదా జీరో వైలెన్స్ ఆంధ్రప్రదేశ్లో? మనం చూస్తూనే ఉన్నాం కదా. నాకు ఇది అడుగుతాను ఒకటి మిమ్మల్ని కూడా, విజయచంద్ర గారు, ఒక 500 రూపాయలు చీకల ప్యాకెట్లో పట్టుబడితే జుట్టుబట్టి ఈడ్చుకొస్తున్నారు. ఒక ముక్కు పొడకో కాళ్ళ పట్టినో దొంగతనం చేస్తే వాడిని కూడా జుట్టుబట్టి కోర్టు మెట్లు ఎక్కిస్తున్నారు. డైరెక్ట్ గా పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోయి ఈవీఎంలు బద్దలు కొట్టిన ఎమ్మెల్యేని అరెస్ట్ చెయ్యరా? కేసు పెట్టి లోపలేయరా? దానికి ఒత్తాసు పలికిన పోలీస్ ఆఫీసర్ల మీద కూడా కేసులు పెట్టరా ఏంటి? అంటే చట్టాలు నిబంధనలు ఈ జేబు దొంగలకి వర్తిస్తాయా ఏంటి? అంటే ప్రజాస్వామ్యాన్ని దొంగతనం చేస్తున్న వాళ్ళకి వర్తించవా? అందుకని మేము అంటాం చట్టం కొందరికి చుట్టం, అందరికి సమానం కాదని. నాలంటోడి అంటంలో అర్థం అదే కదా. నిన్న కానీ మీరు అలా అన్నా నేనైతే దాన్ని ఒప్పుకోను. జస్టిస్ మే బి డిలేడ్ బట్ నాట్ డినైడ్. అది కూడా ఉంటుంది. ఇవన్నీ విజయచంద్ర గారు నేను చిన్నప్పటి నుంచి వింటున్నా. ఓకే, నా మూతి మీద మీసం మొల ఉన్నప్పటి నుంచి ఇవే వింటున్నా. విప్లవకారులు అదే వామపక్షవాదులను విప్లవకారులను అడిగితే ఇంకా బాగా చెప్తారు దీని మీద. నేను మాట చెప్తాను. ఎన్నికల కమిషన్ అంటే సిట్టే నివేదికించింది. మొత్తం 33 కేసుల్లో 1370 మంది నిందితులుగా చేర్చారంట. కేవలం 124 మందిని అరెస్ట్ చేశారంట. మాచెల్ల నరసరావుపేట సంఘటనలో 18 కేసులకు వైపు కడితే 474 మంది నిందితులుగా చేర్చారు. ఒక్కరిని అరెస్ట్ చేయాల. నేను అంటున్నాను, రేపు పోలింగ్ కౌంటింగ్ జరుగుతుంది. మళ్ళీ ఈ కాస్ట్యం ఎక్కడ వరకు పోతుంది? సరే, ఎన్నికల కమిషన్ ఏదో ముందస్తు జాగ్రత్త తీసుకుంటుంది, 19 వరకు పారామిలిటరీ బలగాలను అక్కడే ఉంచాలి అని. అంటే దీనికి పరిష్కారం ఏంటి? నేనేమంటానంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అర్జెంటుగా అరెస్ట్ చేసి జైలుకి పంపాలి. అరెస్ట్ చేసి ఎన్నికల కమిషన్ కౌంటింగ్ కు ముందే అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. దానికి అండగా ఉన్న పోలీస్ ఆఫీసర్లను ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలి. మీకు చర్యలు లేకపోతే ఎలా? మీకు తులసి వనంలో గంజాయి మొక్కలాగా మీరు ఆ గంజాయి మొక్కని పీకపోతే ఎలా? ఏం సంకేతం పోతుంది? మనలాంటి ప్రజాస్వామికవాదులు ఏం మాట్లాడుకోవాలి? ఇక ఇలా బ్రేకింగ్ న్యూస్ చెప్పుకోవటమేనా? ఇలా ఇప్పుడు నంబూరి శంకర్రావు తలబద్దలు కొట్టారు. ఇప్పుడు మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో. మొన్న తాడిపత్రి గాని, తిరుపతి గాని, మాచర్ల గాని, వినుకొండ గాని, పల్నాడు జిల్లాలు గాని బొగ్గును ఎందుకు రగులుతున్నాయి? ఇప్పటికే భయపడుతున్నాం. సరే, ఎన్నికల ప్రక్రియ జరిగిపోయింది. ఎవడు గెలుస్తాడా ఎవడ ఓడతాడా అనేది ఎన్నికల్లో నిక్షిప్తమైంది. మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. చెడు జరిగినా కూడా చిరసావహించాల్సిందే కదా. చెయ్యగలిగింది ఏమి లేదు కదా ప్రజాస్వామ్యంలో. ఓటర్లో మార్పు దిశగా ఓట్లేసి కొత్త ప్రభుత్వానికి నాంది పలుకుతున్నది మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళ యొక్క భావన. ఇప్పుడు ఇలాంటి తప్పిదాలు చేస్తే, ప్రజాస్వామ్యాన్ని తలకిందులు చేసి ఈవీఎంలను వీటన్నిటి కూడా మారిస్తే మరి దీనికి ఎవరు పరిష్కారం చేసుకోవాలి? కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంది. మరి దాన్ని పరిగణలో తీసుకుంటుందా? పిన్నెల్ని అరెస్ట్ చేస్తుందా? పురంధేశ్వరి దేవి గారు ఆ దిశగా అడుగులేస్తారా? ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటే కదా మనకు నమ్మేది. కాబట్టి ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఇన్ని అగచాట్లకి ఇంకొక మాట, అసలైన మాట ఏంటంటే సిఎస్ జవహర్ రెడ్డి గారిని మార్చాలనేది అన్ని ఎన్నికల పార్టీలు మొత్తం కూడా ఫిర్యాదులు చేసినాయి. ప్రజాస్వామికవాదులు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు కూడా సిఎస్ గారిని మార్చాలా. ఆయన కంట్రోల్లోనే ఎస్పీలు ఉంటారు, ఆయన కంట్రోల్లోనే డిఎస్పీలు ఉంటారు. మీరు అసలైన వ్యక్తిని మార్చుకోకుండా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రేపు కౌంటింగ్ పరిస్థితి ఏమిటి? మరి అదే నేను అనేది, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కౌంటింగ్ ప్రక్రియలో ఉన్నటువంటి చిన్న అంశాన్ని కూడా ప్రభావితం చేసే పోస్టల్ బ్యాలెట్ ని కూడా కుట్రకి తెరలేపుతున్నారు. కుట్ర దాగుంది, కిరికిరి చేస్తున్నారు. కొంత వాటిని నల్లిఫై చేసే అవకాశం ఉంది, చల్లట్లేదని చూపించే అంశం కూడా ఇందులో దాగుంది అనేది చర్చ. మరి ఏదైనా ఎన్నికల కమిషనే బాధ్యత పడాలి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కంట్రోల్లో ఉంది మొత్తం యంత్రాంగం. కేంద్ర ప్రభుత్వము, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్నికల కమిషన్ కి గైడెన్స్ ఇవ్వాలి. మాకు ఆ విశ్వసనీయత కల్పించాలి. ఎన్నికల్లో ఈవీఎం మీద చెయ్యేస్తే వాడు జైలుకు పోతున్న సంకేతం ఉండాలి కదా, లేదా అనర్హులుగా ప్రకటించాలి కదా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గెలిచినా అనర్హుడిగా ప్రకటించాలి.
ప్రకటిస్తేనే కదా ఒళ్ళు దగ్గర పెట్టుకునేది ప్రజాస్వామ్యంలో. ఆ జోలికి పోకుండా ఉండేది. అలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా కఠిన చట్టాలని ఆ నిబంధనలన్నీ ఉన్నాయి. పోలీసులే దగ్గరుండి, నేను మొన్న ఇప్పుడు నుండి రాజేష్ గారు చెప్పినట్టుగా కారుతో డైరెక్ట్ గా వ్యక్తిని గుద్దేశారు. అనుచరుడి మీద కారు ఎక్కించేశారు. మాచర్ల గ్రామాలైతే కొనుక్కోలేదు. విజయచంద్ర గారి గ్రామాలు ఖాళీలు అయిపోయినాయంట. ఆ గ్రామాల్లో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఊళ్ళోది వెళ్ళిపోయారు. అటువంటి ఒక భయానక వాతావరణం ఉంది. తప్పనిసరిగా ఎప్పటికైనా కొత్త డీజీపీ గాని లేదా ఎన్నికల కమిషన్ గాని కఠినాత్మైన చర్యలు తీసుకుంటేనే ఏదన్నా కుదుటపడుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సొమ్మేం పోయింది, నిప్పు పెట్టిండు, అమెరికా పోయిండు, ఇప్పుడు తగలబడుతుంది. మనం అమెరికా కాదు, అమెరికా వెళ్ళింది, లండనే పోయిండో, అమెరికా పోయిండో, స్విట్జర్లాండ్ పోయిండో నాకైతే తెలియదు. ఆయన ఎందుకు పోయిండో, ఎలా పోయిండో, ఏదో చర్చలు చేస్తున్నారు. కంటైనర్లని, డబ్బులని వేసుకెళ్ళాడని. నేను ఆ విమానాల డబ్బులు జోలికి నేను పోను గాని, నాకు దాని మీద అవగాహన లేదు. కానీ ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా రాష్ట్రం తగలబడుతుంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడీలు వాయించినట్టుగా రాష్ట్రంలో ఉండి శాంతి భద్రతను కాపాడే అందరూ కూడా చెలోగయ అందరూ ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. రాష్ట్రం నిప్పుల కుంపటైపోయింది. ఇప్పుడు అధికారులే చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ ఎప్పటికైనా తక్షణంగా ఇవ్వాలో రేపో దాని యొక్క విశ్వసనీయత ప్రదర్శించాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపితేనే కొంత. సత్యమూర్తి గారు, ఇక్కడ ప్రధానంగా ఇంకొక అంశం, అధికారులు, సిబ్బంది, కింది స్థాయి సిబ్బంది, ఒక కానిస్టేబుల్ నుంచి మొదలుకొని ఎస్ఐ, సిఐ, ఇట్లా అందరి పాత్రపై కూడా ఒక అనుమానము అన్ని విషయాల్లో, రేపు భద్రత విషయంలో. అంటే ఏంటిదంతా ఎట్లా చూడాలి? ఇంక మరి 12 రోజుల్లో కౌంటింగ్ అన్నప్పుడు ఇక అన్ని చూస్తూ ఊరుకోవడమేనా? ఇప్పుడిప్పుడుగా బయటపడుతుంటే వీళ్ళందరూ కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలి, తప్పించాలి, లేకపోతే అనర్హత వేటు వేయాలి, అవి తర్వాత. కానీ ఇప్పుడు వచ్చేది కళ్ళ ముందు కౌంటింగ్, దాని మీద కదా అంతా. అసలు మొత్తం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మొత్తం క్రెడిబిలిటీని కోల్పోయి ఉన్నదండి. అసలు పోలీసులకి క్రెడిబిలిటీ లేకుండా పోయింది. వ్యవస్థ మొత్తం గత 5 సంవత్సరాలుగా మొత్తం నిర్వీర్యం అయిపోయి ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అంటే ప్రభుత్వం పాలనా యంత్రాంగం మొత్తం కూడా ఒక నిశ్చేషులై చూస్తున్న పరిస్థితి మనకు కనపడుతూ ఉన్నది. వీళ్ళందరూ కూడా ఒక పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనే దాని మీద పెద్ద పరిశోధన జరగాలి. వీళ్ళందరూ ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకి ఏం ఆశ చూపించారు అంటే, మనం అనుకున్నాము ఏదో మంచి పోస్టింగుల కోసం ఏదైనా ఇటు చేస్తున్నారేమో అని. అంతకన్నా బలమైన కారణం ఉండాలి. అంటే డబ్బులు ఆశ చూపారా, లేదు ప్రాణాలకి మీకు ఇది ఉంటుంది అని చెప్పి బెదిరించారా, ఏం చేశారు? బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఇంతమంది ఆఫీసర్లు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఆఫీసర్లు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? అసలు వీళ్ళకి అంటే సర్వీసు, రూల్స్, కాండక్ట్, మనం చేసే వ్యవహారం మీద ప్రభుత్వ ప్రతిష్ట ఆధారపడి ఉంటుంది. వ్యవస్థల్లో ఉన్నాం అనే స్పృహ కూడా కోల్పోయి వీళ్ళందరూ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే అసలు దీన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇందాక బాలకోట గారు చెప్పినట్టు ఈ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మొత్తం మనం చూసుకుంటే ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించే వాళ్లే తప్ప ఎట్లా చేయాలి దీన్ని? చాలా ఎలక్షన్స్ చూసారు, ఏంటి దీనికి మరి పరిష్కారం? దీనికి పరిష్కారం అంటే ఇప్పుడు ఇంత మందిని మారుస్తూ కూర్చోలేరండి. మార్చటం అది ఫిజికల్ గా వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్లు చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకోటికి పోతాడు కదా, మాచర్లో ట్రాన్స్ఫర్ చేస్తే వాడు గురజాల పోయి కూర్చుంటాడు కదా, గురజాలలో ట్రాన్స్ఫర్ చేస్తే నర్సరావుపేట వెళ్ళి కూర్చుంటాడు కదా, వాడు ఎక్కడికి పోయినా వైసీపీ మనిషే కదా. అంటే దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనేది తెలియక కేంద్ర ఎన్నికల సంఘమే తలలు పట్టుకుంటున్నది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే
భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇట్లా జరగలేదు. యా యా ఈ విధమైన వ్యవహార శైలి ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు. వాళ్ళు ఇప్పుడు మొత్తం బ్లూ బుక్ మొత్తం రీరైట్ చేసుకోవాలి. ఎన్నికల సంఘం మన ఎన్నికల ముందర ఎటువంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ అన్ని మార్చుకోవాల్సిన రీరైట్ చేసుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇదే పరిస్థితి చూస్తుంటే అన్ని రీరైట్ చేసుకోవాల్సిందే. పాత నిబంధనలు ఏమి పనికిరావు, పని చెయ్యట్లేదు. కొత్త రూల్ బుక్ ఇక్కడ సృష్టించాల్సినట్టుంది. కొత్త రూల్ బుక్ సృష్టించుకోవాలి. ఎమ్మెల్యే వెళ్ళి ఒక అట్లా పోలింగ్ బూత్ మీదకి వెళ్ళి అటాక్ చేసి అది కొట్టి ఆ అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావు మీద ఆ నెక్స్ట్ డే గొడ్డలతోటి దాడి చేయటం అంటే అవునా, తలంతా కూడా ఎన్ని రక్తం, ఆ ఘాట్లు ఎన్ని కనిపిస్తాయండి. మరి పోలీస్ వ్యవస్థ ఏమైందండి? అతనికి ఎందుకు, ఇది ఎప్పుడో జరిగింది, నిన్న జరిగిన ఇన్సిడెంట్ కాదు కదా ఈ బూత్ క్యాప్చరింగ్ అనేది. ఇది ఎప్పుడో జరిగితే నిన్న రాత్రి అటాక్ జరిగింది అంటే ఎప్పుడైతే ఈ వీడియో ఫుటేజ్ బయటకు వచ్చిందో ఆ రోజు రాత్రి అటాక్ జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారండి? అదే అందుకే డూండి రాకేష్ గారి 12 రోజులు ఎలా ట్యాకిల్ చేస్తారు? మీరు అంతా కూటమి ఎట్లా ట్యాకిల్ చేస్తారు? ఇప్పుడు మేము ఎలా ట్యాకిల్ చేస్తాం అనే దానికన్నా ముందు కనుక మనం వెళ్ళినట్టయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ ఇక లేదు అన్నాడు. ఆ తర్వాత 175కి 175 అన్నాడు. ఇప్పుడు 151కి మించి అంటున్నాడు. వాళ్ళ కార్యకర్తలేమో టైట్ ఫైట్ ఇస్తాం, 90తో అన్నా మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అన్నారు. అంటే అక్కడ చచ్చిపోయారండి. జనాలు వాళ్ళకు ఓటేయలేదన్న సంగతి వాళ్ళకు అర్థమైపోయింది. ఎలా అయితే వాళ్ళు దిగజార్చుకుంటూ వచ్చారో ఒక కులం పేరు పెట్టి తిడుతూనే ఈ 5 సంవత్సరాలు కాలం గడిపారు తప్ప అంతకు మించి లేదు. ఈ 12 రోజులు కాదు, అన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు వారు 1 సైడ్ అన్నారు. బొత్స సత్యనారాయణ గారేమో ప్రశాంత్ కిషోర్ అపర బ్రహ్మ అన్నాడు. కరెక్ట్, వీళ్ళందరూ ఏదో ఒక సైడ్ ఎత్తుక్కున్న మనుషులండి. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందులో చెప్పిన వ్యక్తి అతని యంత్రాలను ఆల్రెడీ వేరే దేశానికి వ్యాపారానికి తరలిచ్చేస్తా ఉన్నాడు. నిన్న ఐపాక్ టీంలో జరిగిన మీటింగ్లో బొత్స సత్యనారాయణ గారి ఫేస్ ఫీలింగులు నేను చెప్తా ఉంటే ఎలా ఉన్నాయో చేతులు పెట్టుకొని ఏద్రబాబు మాకు కర్మ అని ఆయనే చూస్తా ఉన్నాడు. తెల్లారి తప్పదు కాబట్టి ఈ ఫోటో బయటకు వచ్చింది కాబట్టి ఆయనే వెళ్ళి ముఖ్యమంత్రి మేమే 9వ తారీఖు సాయంత్రం 4 గంటలకు 6 గంటలకు ప్రమాణ స్వీకారం అని ఆయన చేత చెప్పించారు. ఎందుకంటే ఆ ఫోటో వైరల్ అయింది కాబట్టి. ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే అధికారుల పరిస్థితి ఎలా ఉందనంటే అండి, ఇదొక టైప్ ఆఫ్ హిప్నటైజేషన్ జరిగింది. అదేదో సినిమాలో జాంబీలు అని ఉంటారు, ఇతను వెళ్ళి ఒకళ్ళు కొరకంగానే ఇక వాళ్ళు రైట్ ఆర్ రాంగ్ గా తెలియదు ఆ మాదిరిగా ఫాలో అయిపోతారు. ఈ రోజు కొంతమంది అధికారుల సిస్టమ్ కంప్లీట్ గా కూడా అలాంటి పరిస్థితే ఉంది. ఆ సిస్టమే నడుస్తూ ఉంది తప్ప వాళ్ళది మానుకొని రూల్ బుక్ ప్రకారం కనుక ప్రవర్తిస్తే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ ని విశ్వసిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాయి. వారి మీద నమ్మకంతోనే మేము అందరం కూడా ఉన్నాము. ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని గాని అతను అనుకున్న కింద అధికారులను గాని ఎవరైతే పైనుంచి తప్పుడు సంకేతాలు ఆ రిపోర్ట్లు ఎలక్షన్ కమిషన్ వరకు అడ్డుకొని పేపర్లు మార్చి సంతకాలు పంపిస్తున్నారు ఇమీడియట్ గా పక్కన పెట్టి ఒక ఫ్రెష్ నమ్ముకున్నారు ఈ 12 రోజులు. ఓకే, బాలకోటే గారు మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. విజయచంద్ర గారు, వైసీపీ నాయకులు అన్ని కూడా ఆరిపోతున్న దీపపు వెలుగులు, దింపుడు కళ్ళపు ఆశలు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అధికారంలోకి రాదు రాదు రాదు. కాకపోతే ధర్మం రక్షితి రక్షిత అన్నట్టుగా మనం అన్నిటినీ రాజకీయ కోణాల్లో నుంచి, రాజకీయ కళ్ళద్దాల నుంచి చూడకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ వ్యవస్థలు ఏం నాశనం కాల. ఆ వ్యవస్థలో ఉన్న కొంతమంది పోలీస్ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు వ్యవస్థను నాశనం చేసే పనిలో పడ్డారు. వాటిని ప్రక్షాళన చేయాలి. వాళ్ళ ప్రక్షాళన చేయాలంటే తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. జైల్లో పెడితే అందరూ రాదు 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 అంటే శివగామి లాగా ఏదో శాసనం చెప్పినట్టు చెప్పారు. చూద్దాం మీ శాసనాలు ఎంతవరకు అవుతాయి ఏమిటనేది. బట్ కాన్ఫిడెంట్ గానే ఉన్నారు మీ సార్. చూద్దాం మీ శివగామి